బాయ్. ఈ ఫైలు. థ్యాంక్ యూ. ఆటో ఏమిటి చాలకు? పడమర దగ్గర సైకిల్ పంచర్ అయింది, ఆటోలో వచ్చాను. చిచ్చి 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 ఎక్కడ లేని డబ్బులు ఆటోలకే పోయాల్సి వస్తుంది. నా మాట వింటే హాయిగా కారు కొనుక్కోవచ్చు కదా. కారు లేదు, గీర్ లేదు. ముందు స్నానం చేయండి, గుడికి వెళ్ళాలి. అయ్యగారిని ఒకసారి పిలుస్తారమ్మా? ఎందుకు? అయ్యగారు ఇచ్చిన 10 రూపాయల నోటు చెల్లదమ్మా, వేరే నోటు ఇప్పించండి. ఆ నోటు ఆయన ఇచ్చిందని గ్యారంటీ ఏంటి? అయ్యగారు ఇచ్చిన డబ్బులు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. బస్టాండ్ దగ్గర బంకులో పెట్రోల్ పోయించుకొని గవర్నర్ పేట వచ్చాను. రాగానే అయ్యగారిదే మొదటి బేరం. గవర్నర్ పేట? ఆయనకి పడమట్లో కదా? కాదమ్మా, గవర్నర్ పేట రామ్ మందిరం పక్క సందులు. ఏమిటి రాత్రంతా ఇలా తిప్పుకునే ఉంటారా? రిపేర్ చేయించమని చెప్పి 4 రోజులైంది. నెల జీతగాడిని ఫ్యాన్ రిపేర్ చేస్తే బడ్జెట్ తారుమారవుతుంది. దేవి, నేను చెప్పినట్టు వింటే ఈ బోర్డు ఫ్యాన్ ఏమిటి, ఈ రూమ్ ఏసీ చేయించుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు. ఈ చీరలేని కర్మ, నువ్వు పట్టు చీరలు కట్టుకోవచ్చు. విడాకులు తీసుకోకుండా అవన్నీ తీరవా? తీరతాయి కాలంలో. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నావు. విడాకులంటే మనసు ఒప్పుకోవడం లేదండి. చాలని జీతంతో, తీరని కోరికలతో మనసు చంపుకుని బతకడానికి మాత్రం మనసు ఒప్పుకుంటుంది కదూ. దేవి, 1, 2, 50 లక్షలు. అవుననుకోండి, కానీ మనం ఇలా తర్జన బద్దలు పడుతూ కాలయాపన చేస్తూ కూర్చుంటే మీ స్వర్ణ వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఆ 50 లక్షలు వాళ్ళు తొలగిపోతారు. నాకెందుకు భయంగా ఉందండి. దేవి, భయం ఎందుకు? ఆ డబ్బు మన చేతి రాగానే మనం మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. పాపం కదా? ఈ ప్రపంచంలో పాపం పుణ్యం అంటూ ఏమీ లేవు. డబ్బుంటే బోడంత పుణ్యం కొనుక్కోవచ్చు. విడాకులు తీసుకుంటే నా జీవితం నాశనం అవుతుందన్నారు నాన్న. జీవితం సుఖమే అవుతుందంటున్నారు మీరు. సరే, మీ ఇష్టం. మీ భర్తకి ఇతర స్త్రీతో అక్రమ సంబంధాలు ఉన్నాయనడానికి మరేమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయండి. వైజాగ్ హోటల్ వాళ్ళు పంపిన లెటర్, ఫోటో. ఏం చేస్తున్నా? తాగుతున్నా. తాగితే తాగాడు గానీ చీప్ లిక్కర్ తాగద్దని చెప్పన్నా. నాకు కూడా కొంచెం ఇవ్వరా. ఎవరు అది? ఎవరు దా గొంతు? లేడీస్. ఆడోళ్ళ? ఎంతమంది ఉన్నారు? ఏందాడా? ఎంతమంది ఉంటేందన్నా? కండోం వాడమని సేఫ్టీగా. ఎంతమంది అంటే ఒక ఆంటీ, 2 అమ్మాయిలు. ఏ ఆంటీయా? ఒరేయ్, నువ్వే అంతా, నీ వయసు ఎంత? ఈ వయసులో నీకు ఆంటీలు కావాల్సి వచ్చారట్రా? ఒరేయ్, పెళ్ళేదాకా మీ అమ్మ మొహం తప్పితే ఇంకో ఆడదాని మొహం చూడలేదు తెలుసా? ఓరకొక్కని